ఈ టేబుల్ మెనూ ద్వారా మీరు ఎంఎస్ వర్డ్లో ట్యాబులర్ ఫార్మాట్లో డేటాని ఎలా మెయింటైన్ చేయాలి అనేది చూస్తారు. మరి ట్యాబులర్ ఫార్మాట్లో డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ డేటా, స్టూడెంట్స్ డేటా, ఇలాంటి డేటా అంతా కూడా ఈ టేబుల్లో ఇన్సర్ట్ చేసుకొని దానికి కావాల్సిన సెట్టింగ్స్ అంతా లేదంటే అడ్జస్ట్మెంట్స్ అంతా చేసుకొని ఆర్డర్స్, సార్టింగ్ ఆర్డర్స్, ఫార్ములాస్ ఇవన్నీ కూడా ప్లేస్ చేసుకోవచ్చు, క్యాల్కులేషన్స్ అన్నీ కూడా చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ చూడండి, డ్రా టేబుల్. డ్రా టేబుల్ మీద క్లిక్ చేస్తే మీకు పెన్సిల్ లాంటి ఇది వస్తుంది. సో మీరు క్లిక్ చేసి ఫస్ట్ టేబుల్ని ఎలా డ్రా చేయండి. మధ్యలో టేబుల్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో ఎన్ని రోస్ కావాలో అన్ని రోస్ డ్రా చేయండి. ఇట్లా డ్రా చేయండి. కాలమ్స్ కూడా ఇట్లా డ్రా చేయండి. మరి ఈ విధంగా డ్రా చేసుకొని వీటిలో డేటా ఎంట్రీ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు టేబుల్ వద్దనుకోండి, డిలీట్ టేబుల్. ఈ డ్రా టేబుల్ కాకుండా ఇన్సర్ట్ టేబుల్. ఈ ఇన్సర్ట్ టేబుల్ ద్వారా మీరు సింపుల్గా ఎన్ని కాలమ్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలనేది ఇచ్చినట్లయితే దాన్ని బట్టి టేబుల్ అనేది వచ్చేస్తుంది. సపోజ్ నేను 6 రోస్ అని ఇస్తున్నాను, కాలమ్స్ 4 కాలమ్స్ ఇస్తున్నానండి. ఓకే అంటాం. ఇది టేబుల్ 6 రోస్ అండ్ 4 కాలమ్స్ తోటి రావడం జరిగింది. మరి ఈ టేబుల్ యొక్క రో లేదంటే కాలం హైట్ని ఇట్లా ఈ లైన్ దగ్గర పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేస్తే మీరు ఇంక్రీజు డిక్రీజు చేసుకోవచ్చు. అదేవిధంగా కాలం కూడా చూడండి. ఓకే, ఎనీవే సపోజ్ ఇప్పుడు నేను ఎంప్లాయీస్ డేటాని టైప్ చేస్తున్నాను. ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్, జాబ్, సాలరీ ఇలా ఇచ్చా. వీటి కింద డేటా, కరస్పాండింగ్ డేటా టైప్ చేయండి. ఓకే, అట్లానే జాబ్స్ కూడా ఇవ్వండి. సాలరీస్ కూడా ఇవ్వండి. సో ఈ విధంగా మీరు టేబుల్లో మీరు ఇన్సర్ట్ చేసిన టేబుల్లో డేటాని స్టోర్ చేయొచ్చు. వన్స్ టేబుల్ క్రియేట్ చేసి డేటాని స్టోర్ చేసిన తర్వాత మీకు అడ్జస్ట్మెంట్స్ ఏమన్నా కావాలనుకుంటే, అంటే కొత్త రోసు, కొత్త కాలమ్స్ ఇన్సర్ట్ చేసుకోవడం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక కొత్త రో కావాలనుకోండి, ఎక్కడ కావాలనేది కర్సర్ ఎక్కడ పెట్టాను. సపోజ్ అను దగ్గర కర్సర్ పెట్టాను, లాస్ట్ బట్ వన్ రో దగ్గర ఇన్సర్ట్ రో అబౌవ్, పైన ఇంకొక రో వచ్చింది. ఇక్కడ మీరు మళ్ళీ డేటాని టైప్ చేసుకోవచ్చు. మరి రో వద్దనుకోండి, డిలీట్లోకి రండి, డిలీట్ రోస్. ఓకే, అట్లానే మళ్ళీ ఇన్సర్ట్ రో బిలో అంటే దాని కింద ఇంకొక రో వస్తుంది. అట్లానే కాలమ్ టు ది లెఫ్ట్ అన్నాం. ఎక్కడ ఉంది కర్సరు? ఎంప్లాయీ నెంబర్కి ముందర ఉండింది, ఎంప్లాయీ నెంబర్ దగ్గర ఉండింది కర్సరు, కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక కాలం రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్లు ఇట్లాంటివి ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఈ కాలం వద్దనుకోండి, మళ్ళీ డిలీట్లోకి వెళ్ళి డిలీట్ కాలం. ఓకే, ఆ కాలం మొత్తం డిలీట్ అవుతుంది. సో ఇన్సర్ట్ సెల్స్, ఒక పర్టికులర్ సెల్నే ఇన్సర్ట్ చేయాలంటే టేబుల్లో ఇన్సర్ట్ సెల్స్
షిఫ్ట్ సెల్స్ డౌన్. చూడండి ఇక్కడ ఒక కొత్త సెల్ వచ్చింది, ఇక్కడ ఉన్న డేటా కిందకి డౌన్ అయింది. అలానే సపోజ్ డిలీట్ సెల్స్ షిఫ్ట్ సెల్స్ అప్. ఈ సెల్ రిమూవ్ చేసి కింద ఉన్న డేటాని పైకి మూవ్ చేయడం. ఓకే, ఎనీవే లాస్ట్లో బ్లాంక్ రో ఉన్నది మనకి. సో ఆ విధంగా రోస్ని కాలమ్స్ని ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం చేయొచ్చు. అట్లనే టేబుల్ని కూడా డిలీట్ చేయడం చేయొచ్చు. సెలెక్ట్ టేబుల్ అంటే మొత్తం సెలెక్ట్ అవుతుంది. లేదంటే మీరు ఈ టేబుల్ దగ్గర ఈ క్రాస్లో ఇట్లా క్లిక్ చేసినా కానీ మొత్తం టేబుల్ సెలెక్ట్ అవుతుంది. లేదంటే ఒక్కొక్క కాలం కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, లేదు ఇక్కడ మీ కర్సర్ ఉన్న ఏరియాలో కాలం సెలెక్షన్, మొత్తం కాలం సెలెక్ట్ అవుతుంది. లేదంటే రో సెలెక్షన్, రో మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఈ విధంగా సెలెక్షన్ అనేది చేయొచ్చండి. నెక్స్ట్ మెర్జ్ సెల్స్ అనే ఆప్షన్ ఉంది. ఈ మెర్జ్ సెల్స్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే 2 లేదంటే అంతకంటే ఎక్కువ సెల్స్ని కలపొచ్చు, కలిపి ఒకటిగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జాబు శాలరీ రెండింటిని కలిపేసి ఒకటిగా చేద్దాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా డ్రాగ్ చేసి ఇట్లా మౌస్ తోటి సెలెక్ట్ చేసుకోండి ఆ 2 సెల్స్ని. సో ఇప్పుడు మీరేం చేస్తారు, మెర్జ్ సెల్స్ ఇట్లా 2 లేదంటే అంతకంటే ఎక్కువ సెల్స్ సెలెక్ట్ అయి ఉంటేనే మెర్జ్ సెల్స్ అనేది ఇట్లా ఎనేబుల్ అవుతుంది, లేదంటే డిజేబుల్లో ఉంటుంది. ఓకే, మెర్జ్ సెల్స్ అంటాం. చూడండి 2 ఒకటిగా మెర్జ్ అయిపోయాయి. కింద రోస్లో మాత్రం సపరేట్గా ఉన్నాయి, పైన మాత్రం ఇది ఒకటిగా అయిపోయింది. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం దీన్ని అండు ద్వారా. అలానే ఒక సెల్ని నంబర్ ఆఫ్ సెల్స్గా స్ప్లిట్ చేయాలంటే స్ప్లిట్ సెల్స్ నంబర్ ఆఫ్ కాలమ్స్, నంబర్ ఆఫ్ రోస్ అని అడుగుతుంది. ఎన్ని కాలమ్స్ ఎన్ని రోస్గా దీన్ని స్ప్లిట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 కాలమ్స్ 1 రో, లేదంటే 2 కాలమ్స్ 2 రోస్ అనుకుందాం. ఓకే అంటే సో ఇప్పుడు ఇది 4గా డివైడ్ అయింది. ఇవంతా మళ్ళీ ఒకటిగా చేయాలనుకోండి, సెలెక్ట్ 4 సెల్స్ అండ్ రైట్ నౌ మెర్జ్ సెల్స్ ఆప్షన్ యూజ్ చేస్తే మొత్తం ఒకటిగా మెర్జ్ అయిపోతాయి. అట్లానే స్ప్లిట్ టేబుల్, ఈ టేబుల్ని 2గా స్ప్లిట్ చేయాలి అనుకోండి, ఇక్కడ కర్సర్ పెట్టున్నాం. సో ఇక్కడ నుంచి టేబుల్ వేరేగా స్ప్లిట్ కావాలి అంటే స్ప్లిట్ టేబుల్. చూడండి పై టేబుల్ వేరేగా ఉంది, కింద టేబుల్ వేరేగా క్రియేట్ అయింది. ఓకే, ఆ విధంగా మనం టేబుల్ని స్ప్లిట్ చేయొచ్చు. ఇప్పుడు ఆ స్ప్లిట్ని